నమస్తే, వెల్కమ్ టు PND 24 న్యూస్. విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఫిబ్రవరి 20న హైదరాబాద్లోని విద్యుత్ సౌధాను ముట్టడిస్తామని CITU రాష్ట్ర నాయకులు వెంకట్ నారాయణ, ఆర్టిజన్స్ రాష్ట్ర జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ ఎన్నవల్ల నరేందర్, జిల్లా కన్వీనర్ కొండ నకులుడు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ విద్యుత్ కార్యాలయం వద్ద టీవీఏసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టిజన్లకు శుక్రవారం CITU రాష్ట్ర నాయకులు వెంకట నారాయణ ఆర్టిజన్లకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసి మాట్లాడారు. విద్యుత్ సంస్థలో గత 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని, అర్హతను బట్టి కన్వర్షన్ను ఆర్టిజన్లకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని గుర్తించిందని, కానీ బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ను అమలు చేస్తూ రెగ్యులర్ ఉద్యోగులకు ఆర్టిజన్స్కు వ్యత్యాసం కల్పించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిజన్లను జూనియర్ లైన్మెన్లుగా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. అరకొర వేతనాలతో జీవనాన్ని గడుపుతున్నామని, కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పించేలా కన్వర్షన్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందుకు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాదయాత్రలో ఆర్టిజన్ల సమస్యలను దృష్టికి తెచ్చామని, నేటికి పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్స్ జిల్లా చైర్మన్ మేడల్ మారయ్య, ఉపాధ్యక్షుడు హరిదాస్యం సత్యబాబు, జిల్లా కో కన్వీనర్ అక్కినపల్లి శ్రీశైలం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముసిగుంపల యాకయ్య, ఆర్టిజన్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగమణి, జిల్లా వైస్ చైర్మన్ చినపంగి తిరుపతయ్య, జిల్లా ఫైనాన్స్ సెక్రటరీ దాసోజు రవీంద్రాచారి, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, కన్వీనర్ సంఖ్యపల్లి దయాకర్ రెడ్డి, కో కన్వీనర్ దొమ్మాటి మురహరి, అడ్వైజర్ పల్రెడ్డి శ్రీధర్ రెడ్డి, హుజూర్ నగర్ డివిజన్ కన్వీనర్ పబ్బు మల్లయ్య, కో కన్వీనర్ శ్రీనివాస్, కో చైర్మన్ పగడాల విజయప్రకాష్, ఉపాధ్యక్షులు రామచంద్రు, గద్దెల జగన్, నిమ్మికంటి గోపికృష్ణ, ముందుండి నగేష్, వీరభద్రం వీరస్వామి, రామకృష్ణ, మహిళా నాయకులు నిమ్మనగోటి నాగమణి, జి దీప్తి, పి లక్ష్మమ్మ, జి శివలీల, MD సఫియా, ఈశ్వరమ్మ, శ్రీవిద్య, గురులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న మమ్మల్ని కేసీఆర్ సర్కారు వచ్చి రెగ్యులర్ చేస్తామని చెప్పేసి మోసపూరితమైన మాటలు చెప్పి మమ్మల్ని రాత్రికి రాత్రే ఈ బూటకపు ఆర్టిజన్ అనే పేరుతోని మమ్మల్ని విద్యుత్ సంస్థలో విలీనం చేసుకోవడం జరిగింది. కానీ మాకు మా విద్యుత్ సంస్థలో 2 రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక రూల్స్ ఉండేది, ఇప్పుడు 2 రూల్స్ తీసుకొచ్చారు. ఒకటి APSB రూల్స్ అని, ఒకటి స్టాండింగ్ రూల్స్ అని. ఈ స్టాండింగ్ రూల్స్ వల్ల ఆర్టిజన్స్ చాలా నష్టపోతున్నాం. మా ఆర్టిజన్ కార్మికులు చాలా ప్రమాదాంచుల్లో పనిచేస్తూ వాళ్ళు కార్మికులు చనిపోయిన ఎడల వాళ్ళ యొక్క భార్య కానీ బిడ్డలు కానీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇప్పుడు బీటెక్ డిప్లొమా చేసిన వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీస్కి సబ్ ఇంజనీరు, ఏఈ, లైన్మెన్, UDC ఇట్లాంటి జాబులు ఇస్తారు. కానీ మా ఆర్టిజన్లో బీటెక్ చేసిన, డిప్లొమా చేసిన, డిగ్రీ చేసిన, ఏది చేసినా గ్రేడ్ 4గా అతి తక్కువ జీతానికి ఇవ్వటం జరుగుతుంది. మాకు CAలు లేవు, మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. కాబట్టి మేము ఆర్టిజన్లంతా ఏకమై కన్వర్షన్ దిశగా దపదపాలుగా విద్యుత్ సౌదాలు, CMD ఆఫీసులు ముందు ధర్నా చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించలేని కారణంగా ఇప్పుడు మళ్ళీ రిలే దీక్షలు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి, యాజమాన్యం దృష్టికి తీసుకోవటం కోసం ఈ రిలే దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికి కూడా స్పందించని ఎడల తక్షణ కార్యక్రమం వచ్చే నెల 20వ తారీఖున విద్యుత్ సౌదా ముట్టడి కార్యక్రమం చాలా బలంగా గట్టిగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని కూడా హెచ్చరించడం జరుగుతుంది. నా పేరు కొండ నకులుడు, నేను TVJAC సూర్యాపేట జిల్లా కన్వీనర్ని. నా పేరు చినపంగి తిరుపయ్య, TVAC జేఏసీ సూర్యాపేట జిల్లా వైస్ చైర్మన్. మేము రాష్ట్ర పిలుపు మేరకు TVAC ఆధ్వర్యంలో 5 రోజుల సంధి రీలే నిరాహార దీక్షలు సర్కిల్ ఆఫీస్ ముందు చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సంస్థ యాజమాన్యానికి చెప్పదలుచుకుంది ఒక్కటే. గతంలో ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు విద్యుత్ సంస్థ పుట్టినప్పటి నుంచి ఎలాంటి విద్యార్హత లేకుండా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా విలీనం చేసుకొని జేఎల్ఎం పోస్టులు ఇచ్చింది.
ఆ తర్వాత కూడా 2002 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు కూడా వీడబ్ల్యూ వర్కర్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా పర్మనెంట్ చేసుకొని ఆ ప్రభుత్వంలో విలీనం చేసుకొని జేఎల్ఎం పోస్టులు ఇచ్చింది. ఆ తర్వాత మేము 20 సంవత్సరాల సంది పనిచేస్తున్నాం. కానీ ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ధర్నాలు, ఎన్నో రాస్తారోకోలు చేసిన తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చింది. హామీలో భాగంగా మాకు ఒక ముద్దు పేరు పెట్టింది, ఆర్టిజన్ అనే పేరు పెట్టి స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ పెట్టింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం వల్ల మాకు ఆర్టిజన్లకి మరియు ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకి జీతభత్యాలలో పోతే అన్నిట్లలో కూడా వ్యత్యాసం ఉంది కనుక మేము బతకటం చాలా ఇబ్బందికరంగా ఉంది. సాలిసాలని వేతనాలు, మా పిల్లల్ని చదివించుకున్న పరిస్థితి లేదు, తల్లిదండ్రులను ఆరోగ్యాన్ని చూసుకున్న పరిస్థితి లేదు. కనుక ఈ ప్రజాపాలన ప్రభుత్వం గతాన్ని గుర్తు చేసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఎలాగైతే చేసిందో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా, బట్టి విక్రమార్కర్ కూడా మమ్మల్ని కరుణించి, మమ్మల్ని ఆస్వాదించి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి అర్హతను బట్టి ప్రమోషన్లు ఇవ్వాలి, మమ్మల్ని జేఎల్ఎంగా కన్వర్షన్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. నా పేరు లక్ష్మి. గతంలో మా ఆయన సబ్స్టేషన్ ఆపరేటర్గా పనిచేసిండు ఆర్టిజన్గా. అతను అనుకోకుండా విద్యుత్ షాక్ తగిలి చనిపోయిండు. నాకు 3 పిల్లలు. నాకు ఉద్యోగం ఇచ్చారు, కానీ సాలని జీతాలు ఇస్తారు, 10,000 ఇస్తారు, ఎటు సరిపోవట్లేదు. నాకు 3 పిల్లలు, చాలా ఇబ్బందులు పడుతున్నా. గతంలో ఎన్నో ధర్నాలు అన్నీ చేసిర్రు, కానీ ఎవరైనా సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టేది తప్ప ఎవరు మాకు న్యాయం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా మా బాధని అర్థం చేసుకొని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను. పోలగానే అనిత. నా భర్త గారైన ఆర్టిజన్ పొజిషన్ నుంచి పనిచేసుకుంటా మరణించారు. ఆయన మరణించడంతో నాకు ఈ ఒక ఉద్యోగం వచ్చింది. ఈ సాలిసాలని జీతాలతోటి మేము చాలా రేత్రింబాగులు కష్టపడుతున్నాము. గవర్నమెంట్ చేయాలని ఆర్టిజన్ల పేరు తీసేసి జేఎల్ఎం పోస్ట్గా చేయాలని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకి మా టీవీఏసీ రిలే నిరాహార దీక్ష ఆర్టిజన్ కార్మికులను అందరి తరపు నుంచి మీకు హృదయపూర్వక ధన్యవాదాలన్న. మేము గత 5 రోజుల నుంచి ఈ రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. దీనికి ఈ నిరాహార దీక్షకు కారణం ఏంటంటే, మా గత ప్రభుత్వం ఏం చేసింది, మేము దాదాపు 20 నుంచి 25 ఏళ్ల నుంచి ఆర్టిజన్గా కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగాలు చేస్తున్నాము. మాకు మన ఈ సంస్థలో అయితే 5 ఏళ్ళు చేసిన వాళ్ళందరినీ ఎట్లయినా విలేజర్ల నుంచి తీసుకొని అందరినీ రెగ్యులర్ చేయడం అనేది ఈ సంస్థ యొక్క ఆనవాయితీ. కానీ మా యొక్క అదృష్టం ఏందో కానీ 20 నుంచి 25 ఏళ్ళు అవుతున్నా కానీ మమ్మల్ని ఎవరిని కూడా రెగ్యులర్ చేసిన పరిస్థితి లేదు. 20 నుంచి 25 నుంచి చేసి చాలా పోరాటాలు చేయబట్టికి ఒక ఆర్టిజన్ అనే ఒక ముద్దు పేరుని పెట్టి మమ్మల్ని అక్కడనే ఆపేశారు. మా సంస్థలో కార్మికులు ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లుగా చనిపోయిన కార్మికుల యొక్క భార్యలకు కానీ పిల్లలకు కానీ ఉద్యోగాలు ఇస్తే అది తక్కువ స్థాయి గ్రేడ్ 4 అనే ఉద్యోగాన్ని ఇచ్చి 10,000 జీతం ఇచ్చేసి చేతులు దులుపుకోవడం జరిగిపోతుంది. కానీ ఎటువంటి ప్రమోషన్లు కానీ ఎటువంటి ఇంప్లిమెంటేషన్ కానీ లేకుండా అంతవరకు ఆపడం చేసేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదమే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందేమన్న ఉద్దేశంతో ఈ నిరాహార దీక్షలు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు దయచేసి ఈ ప్రభుత్వం అయినా ఈ 23,000 మంది ఉద్యోగస్తుల జీవితాలను వెలుగులు నింపుతారేమోనన్న ఆశతోటి, కోటి ఆశలతోటి ఎదురు చూస్తున్నాము అని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత.
ఇలాగే మనం వెన్నంటూ ఉండి ధైర్యాన్ని నింపాలని ఆశిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలైన టీజీ ట్రాన్స్కో, టీజీ జెన్కో, అట్లాగనే డిస్కమ్స్, ఎస్పీడీసీలు, ఎన్పీడీసీలు, ఈ సంస్థల్లో లక్షలాది సర్వీసులు ఉన్నటువంటి ఈ సంస్థల్లో టోటల్ ఉద్యోగస్తులు, మొత్తం ఉద్యోగస్తులు అందరూ కలిపి సుమారుగా 55,000 మంది ఉన్నారు. ఇందులో కాంట్రాక్ట్ కార్మికులుగా సుమారు 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని గత ప్రభుత్వం మేము రెగ్యులర్ చేస్తాం ఆందోళన చేసిన మీదట గత ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో సుమారు 23,000 మంది ఉండే ఆ రోజున, ఇప్పటికి వచ్చేటప్పటికి 20,000 మందిగా తగ్గినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సంస్థలో ప్రాణాలతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది, బయట అనేక సందర్భాల్లో ప్రకటించడం అనేది జరిగింది. తీరా చూసినట్టయితే బ్రిటిష్ కాలం నాటి పదాన్ని తీసుకొచ్చి ఆర్టిజన్లుగా పేరు మార్చి వీళ్ళకి ప్రమోషన్లు లేవు, ఎటువంటి ఇంక్రిమెంట్లు లేవు, ఎటువంటి రెగ్యులేషన్ లేదు, సమాన పనికి సమాన వేతనం అని చెప్పి సుప్రీంకోర్టు ఎన్నో సంవత్సరాల క్రితం తీర్పునిచ్చింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. కనీసం ఆ తీర్పును కూడా అమలు చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ ఆర్టిజన్లు అనే వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తాం, వీళ్ళైతే జేఎల్ఎం చేసే పని, లైన్మెన్ చేసే పని, ఏఎల్ఎం చేసే పని ఆర్టిజన్లు చేస్తూ ఉన్నారు, వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి, వీళ్ళందరినీ కన్వర్షన్ చేస్తామని చెప్పి ఈరోజు కూడా చేయలేదు. ఈ ప్రభుత్వాలు మారుతున్నప్పటికి కూడా కాంట్రాక్ట్ కార్మికులనే ఉంటారు. అతి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవటం, అంగవైకల్యం కోల్పోవటం, కుటుంబాల ఒంటరి జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సమాజానికి వెలుగునిచ్చి వీరి జీవితాల్లో మాత్రం చీకట్లో నింపుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి ఆర్టిజన్లని కన్వర్షన్ చేసి అర్హతలను బట్టి జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంటు, సబ్ ఇంజనీర్లుగా కన్వర్షన్ చేయాలని ఈ రోజున టీవీఏసీ, జేఏసీ ఏర్పడి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అన్ని సర్కిల్ ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి తప్పనిసరిగా గత ప్రభుత్వం చేసిన మాదిరిగా కాకుండా ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో భాగంగా ఖచ్చితంగా ఈ ఆర్టిజన్స్ అందరినీ కూడా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ఇదే డిమాండ్ని వాళ్ళు ప్రభుత్వం దిగివచ్చి అమలు చేయకపోతే, కన్వర్షన్ చేయకపోతే భవిష్యత్తులో అనేక పోరాటాలకు పోయేదానికి ఆస్కారం ఉన్నది. అవసరమైతే విద్యుత్ సౌధం ముట్టడి కానీ, అవసరమైతే రాష్ట్రాన్ని చీకటమయం చేసేదానికి వెనుకడబోమని తెలియజేస్తూ ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాం.